వేసే ప్లాన్లు, మేస్త్రీలు కట్టే కట్టడాలు చూస్తే అవ్వాల్సిందే. వీడియో చాలా సరదాగా ఫన్నీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. తెలివి అంటే సింపుల్ గా సీక్రెట్ గా వాడుకుంటూ ఉండాలి. వేస్ట్ గా వాటర్ పోతూ ఉన్నాయి, మరి అలాగే చూస్తూ ఊరుకుంటామా ఏంటి? ఇలా బుర్రలో ఉన్న గుజ్జును బాగా వాడేస్తాం. ఇలా స్పూన్ కు మ్యాగ్నెట్ పెట్టి ఇలా క్లోజ్ చేశారు. బయటికి వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేసుకుని వెళ్ళాలి కదా, అప్పుడే మనకు కొండంత ధైర్యం. అయ్యా ఎవరో కాని బ్యాంకుకే బుక్క పెట్టే మనిషిలాగా ఉన్నాడు. ఇలా చిలుకు పెట్టాడు, కనీసం దీన్ని పెట్టేటప్పుడైనా అర్థం కాలేదేమో. మా పనిని మేము చేసుకుని వెళ్తూ ఉంటాం, ఎవరొచ్చినా అడ్డుకోం. మా పని పూర్తి కావాలి ఫస్ట్. అందుకే ఇలా సైడ్ గా ఉన్న కార్ను సైడ్ పెట్టేసి ఇలా రోడ్డు వేశారు. ఏందయ్యో ఏంది ఇంతకీ? బర్నర్లో నుంచి గ్యాస్ రాకోకుండా ఏకంగా వాటరే వచ్చేస్తుంది. దీనిని వేస్ట్ చేసే రకం కాదు, అన్నిటినీ ఇలా వాడి పడేస్తాం. అసలు నీ బొర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశ అప్పులన్నీ పక్క పాలిగా తుడిచేయడు. డోర్ ఓపెన్ చేయగానే ఇలా అడ్డంగా అడ్డు వచ్చింది. మరి అడ్డంగా ఉన్నదాన్ని అలాగే వదిలేస్తామా ఏంటి? బుర్రని వాడేస్తాం, ఇలా కట్ చేసి కవర్ చేసేస్తాం. మస్తు తెలివి ఉంది నిదానా. హోల్లో నుంచి చూడగానే ఆల్ ఓవర్ ఇండియా కనిపించేస్తుంది కదయ్యా. సైడ్ నుంచి చూసి షాక్ అయిపోయా. మరి కాలు పెడితే ఇక టపాసే. తెలివితేటలు ఉండాలి, దాన్ని ఎప్పుడు ఆన్ చేయాలో తెలిసి ఉండాలి. అయ్యా బాగా ఆన్ చేసినట్లుగా ఉన్నాడు, ఇలా వాడి పడేస్తూ ఉన్నాడు. రావణుడికి తెలివి 10 తలల్లో ఉంటే ఆ 10 తలల తెలివి వీరొక్కరికే ఉందని తెలుసుకున్నా. అర్రే ఏందయ్యో, గోడకి ఇంత పెద్ద మరక ఉందా? అయితే ఊరుకునే ప్రసక్తే లేదు, పెయింట్ వేసేయాల్సిందే అని ఇలా పెయింట్ ఊడి చేతికి వచ్చేంత వరకు కొట్టేసేలాగా ఉన్నాడు. ఆ మరక పోదు, అయ్యా పెయింట్ వేయడం కూడా పూర్తి కాదు. అయ్యా అయ్యో ఏమి పనితనం అయ్యా. తెలివైన వాడు సమస్యను పరిష్కరిస్తాడు, అతి తెలివైన వాడు సమస్యను తీర్చిదిద్దేస్తాడు. తెలివితేటలు బుర్రలో ఉంటే మంచి, అదే బయటికి వచ్చేస్తే ఇలా ఆకాశాన్ని అంటేస్తాయి. ఆకాశాన్ని అంటిన చెట్టు మరి ఆకాశాన్ని అంటుతుంటే మనము వాడుకుంటాం కదా, అందుకే చెట్టును కాస్త టవర్ గా మార్చేసి ఇలా సెట్ చేశాడు. తెలివిని మాత్రం ఉపయోగించాలి. ఏ పని చేసినా ఆనందంగా ఆస్వాదిస్తూ ఖుషీగా చేయాలి. మరి ఇలా సిమెంట్ బస్తా తీశాడు, ఇలా ఓపెన్ చేశాడు. మరి ఇలా సిమెంట్ తీసుకొని సాల్ట్ బీ స్టైలులో ఇలా వేస్తూ ఉన్నాడు. నీ స్టైల్ నాకు నచ్చింది. మాకు బుర్రంది, బుర్రలో తెలివింది. దేన్ని ఓవర్ గా యూస్ చేసుకుంటాం, దేన్నైనా హ్యాక్ చేసేస్తాం. దేనిని ఏ విధంగా వాడాలో బాగా తెలుసండోయ్. 4 పక్కల 4 గోడలు పూర్తి చేశారు. కానీ బయటికి ఎట్లెళ్ళాలో లోపలికి ఎట్టపోవాలో అర్థం కావడం లేదండి. డోర్ లేకుండానే ఇల్లు కట్టేశారు. మైక్ ఉన్నది సింగడానికే కాదు బ్రో, మోడల్ ని కొత్త మోడల్ ని సెట్ చేసాం, అందుకే ఇలా షవర్ గా వాడేస్తూ ఉన్నాం. అది నా ఆలోచన. తాజ్ మహల్ అన్నది ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని చూడడానికి మామూలుగా వస్తే ఎట్లా, అందుకే ఇలా షాజహాన్ లాగా వచ్చేసాను. మరి తోడుగా ముంతాజ్ కూడా ఉండాలి కదా. బుర్రా ఎక్కువగా ఉన్న మేధావి 2 అడుగుల బిల్డింగ్ లోనే ఇలా 4 అంతస్తుల ఇల్లు కట్టేశాడు. ప్లేస్ లేదు కానీ ప్లానింగ్ మాత్రం అదిరింది. ఇంజనీరింగ్ చేసేది ఒక ప్లాన్ అయితే మేం చేసేది వేరే లెవెల్ ప్లాన్ లేండి. అన్నిటినీ మడత పెట్టి మడతేయాల్సిందే. ఇది రోడ్డు కాదయ్యా, చాపను మడత పెట్టి సంఖలో పెట్టుకుని పోవచ్చు. వేస్ట్ గా ఉన్నదాన్ని వేస్ట్ చేయడం మన వల్ల ఏ పని కాదులే, ఏదో ఒక విధంగా వాడి పడేస్తాం. అందుకే ఫ్రిడ్జ్ డోర్ ని కాస్త వాష్రూమ్ డోర్ గా మార్చేశారు.
సమాలో తన తెలివితేటలతోటి సగం ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ని చూసుకుంటున్నానండి అయ్యా. ఉన్నది కాస్త స్థలమే బ్రో, మరి బుర్రను వాడకపోతే ఎట్లా? అందుకే ఇలా కట్టేశాం. మ్యాజిక్ ను కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లుగా చూపించే మ్యాజిక్ ఎలక్ట్రీషియన్. ఫ్యాన్ బిగించడం ఒక లెక్క అయితే, ఇలా ట్యాప్ ఆన్ చేయగానే బల్బు వెలగడం వేరే లెక్క. ఏందయ్యా ఏంది ఇది ఇంతకీ? ఇంజనీరింగ్ వేసిన ప్లాను, మేస్ట్రీ చేసిన టీం వర్క్ అన్నీ మాకు ఇలా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా పెట్టగానే ఊడి చేతికి వచ్చేసింది. అప్పట్లో ఇలాంటివి ఉండేవి. అప్పుడు గ్రూప్ డిస్కషన్ చేసేవారంట. అందుకే ఇప్పుడు రీక్రియేట్ చేసి ఇలా పెట్టేసి ఇలా కట్టేశారు. ఏందిరా ఈ కట్టడం? స్టెప్పులా లేదా కొండలా? కొండలెక్కినట్లు ఎక్కాలి మరి. ఈ స్టెప్పులు కట్టిన మేస్ట్రీ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలండో. అసలు ఈ స్టెప్పులను ఎలా ఎక్కాలి అన్న విషయం మీద చాలా ప్రాక్టీస్ చేసి మరి ఈ తాపలు ఎక్కాలి. బాత్రూమ్ అన్న తర్వాత గాలి వెలుతురు ఉండాలి కదా, అందుకే బాత్రూమ్ డోర్ ను ఇలా 4K క్వాలిటీలో డిజైన్ చేశాడు. డ్రిల్లింగ్ మిషన్ ను చేతబట్టి ఇలా బొక్క వేశాడు. ఇలా వాటర్ ఫ్లో ఒక్కసారిగా బయటికి వచ్చేసింది. ఏ పని చెయ్యాలి అన్నా నీట్ అండ్ క్లీన్ గా చెయ్యాలి. కూరగాయలు ఉన్నది వంటల్లో వండుకోవడానికే కాదండి, ఇలా ప్రాక్టికల్ గా కొలతలుగా కూడా వాడుకోవచ్చు. అయ్యా ప్లానింగ్ అదిరిందయ్యో. ఇలా సిమెంట్ బస్తాను తాడుకు కట్టి ఇలా ఊగగానే ఈ బస్తా పైకి ఈ అప్ప కిందికి వచ్చేలా ప్లానింగ్ వేశాడు. చాలా పవర్ఫుల్ ప్లానింగే వేశాడు. ఇలా ఊగగానే పవర్ కాస్త పౌడర్ రూపంలో రాలి కింద పడిపోయింది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. 2 చక్రాల మీద బైకును నడిపి అయ్యకు బోర్ కొట్టేసినట్టుగా ఉంది. అందుకే ఒక చక్రాన్ని బైకుగా మార్చేసి ఇలా వెళ్తూ ఉన్నాడు. డోర్ వంకరగా ఉంది. ప్లానింగ్ ఐడియా అదిరిందయ్యో. ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఇలా వంకరగా వంకరవుతూ ఇలా డోర్ ఓపెన్ అవుతుంది. కొండా కోణంలో జలధార ప్రవహిస్తున్నట్లుగా ఇలా ఏసీలో నుంచి వచ్చేస్తుంది. రూమ్ కూల్నెస్ ఓవర్ఫ్లో కావాలి అని అనుకున్నారు, అందుకే ఫ్లో పెరిగింది, ఇలా జలధారగా మారింది. తెలివితేటలు ఉంటే సరిపోదయ్యో, ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకోవాలి. రౌండ్ షేప్ రావడం కోసం ఇలా టైర్ పెట్టి సెట్ చేశారు. ఇంత చిన్న డోర్ పెడితే ఎట్లా లోపలికి రావడం? అందుకే మేం సెట్ చేసుకోమా లేదా సెట్ చేసుకోలేమనుకున్నారా? అందుకే ఇలా కరెక్ట్ షేప్ లో కట్ చేసుకొని ఇలా లోపలికి ఎంట్రీ అయ్యాడు. ఇంజనీరింగ్ ప్లాన్ వేశాడు, మేము కట్టేశాం. కానీ ఈ స్టెప్స్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో అదే అర్థం కావడంలే. ఎలక్ట్రీషియన్ అంటే కరెంట్ కనెక్షన్ మాత్రమే ఇస్తారు అని అనుకుంటున్నారు కదా? కాదు, పవర్ లో కూడా వాటర్ ను పుట్టించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.